హాయ్, అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం ఇక్కడ 2 పేజెస్ తీసుకున్నాం. మెయిన్ పేజ్ అని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సమ్ ఫార్మ్ 1 తీసుకున్నా. సో మెయిన్ పేజ్లో ఉన్న డేటా అంటే మెయిన్ పేజ్లో నేను ఇక్కడ ఇచ్చిన ఈ కంట్రోల్స్లో వచ్చిన డేటా అనేది ఏదైతే ఉందో, సో ఒక బటన్ క్లిక్తో వేరొక అంటే ఎనదర్ ఫామ్లోకి డేటాని మనం ఎలా పాస్ చేస్తాం అనేది చూద్దాం. అండ్ ఇది మొత్తం నేను ఒక ప్యానెల్లో తీసుకున్నాను అండ్ ప్యానెల్ని మనం ఎలా ప్రింట్ చేస్తామో కూడా చూద్దాం. సో మెయిన్ పేజ్లో ఇక్కడ చూడండి, నేను ఈ పేజ్ సబ్మిట్ బటన్ అని ప్రెస్ చేసినప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన డేటాని ఫామ్ 1 అంటే ఇక్కడ దీంట్లో ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయి చూసారా, సో వీటిలోకి నేను యాడ్ చేయాలన్నమాట, అసైన్ చేయాలి వాల్యూస్ని. సో వీటిని నేను నేమ్స్ కూడా చేంజ్ చేశాను చూడండి. ఇది ఎల్బిఎల్ నేమ్, ఎల్బిఎల్ డేట్ ఆఫ్ బర్త్, ఎల్బిఎల్ ఫోన్ నంబర్ అండ్ ఇది వచ్చేసి అడ్రస్. అండ్ వీటిని మనం ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటున్నాం? మెయిన్ పేజ్ అంటే ఎనదర్ పేజ్ నుంచి మనం యాక్సెస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ ని యాక్సెస్ చేసుకుంటున్నాం వేరే పేజ్ నుంచి. కాబట్టి ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ ని మనం పబ్లిక్ పెట్టాలి, మోడిఫైయర్స్ ని మనం పబ్లిక్ అని చేంజ్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ ఇది ప్రైవేట్ అని ఉంటుంది, మనం పబ్లిక్ అని పెట్టుకోవాలి, రైట్. అండ్ మెయిన్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీటి నేమ్స్ కూడా మనం చేంజ్ చేసుకున్నాం. టీబీ అండర్ స్కోర్ నేమ్, టెక్స్ట్ బాక్స్ అండర్ స్కోర్ నేమ్, ఇది జిటిపి అండర్ స్కోర్ సమ్ డేట్ ఆఫ్ బర్త్, ఇది వచ్చేసి టెక్స్ట్ బాక్స్ అండర్ స్కోర్ ఫోన్ నంబర్, ఇది వచ్చేసి టెక్స్ట్ బాక్స్ అండర్ స్కోర్ సమ్ అడ్రస్. సో ఇక్కడ బటన్ క్లిక్తో నేను యాక్సెస్ చేసుకోవాలి, రైట్. సో ఫామ్ 1ని నేను యాక్సెస్ చేసుకుంటున్నా. సో ఫామ్ 1 సమ్ ఎఫ్ ఈక్వల్స్ టు న్యూ ఫామ్ 1. సో న్యూ ఫామ్ లోకి కదా తీసుకుంటుంది, సో దాన్ని నేను కాల్ చేసుకోవాలి, రైట్. సో అందుకని ఫామ్ 1ని కాల్ చేసుకున్నా. అండ్ డేటా పంపించాలి కదా ఫామ్ 1లోకి. సో మెయిన్ పేజ్ నుంచి ఫామ్ 1లోకి డేటా పంపించాలి. ఎక్కడికి పంపించాలి? ఇక్కడ ఉన్న లేబుల్ నేమ్లోకి పంపించాలి. సో ఎఫ్ డాట్ అంటే దానిలో ఉన్న ఫామ్ 1లో ఉన్న ఎల్విఎల్ నేమ్ డాట్ టెక్స్ట్లోకి ఏ వాల్యూ ఇవ్వాలి? నేను ఇక్కడ నేమ్లో మనం ఏదైతే ఇస్తామో ఆ వాల్యూ ఇవ్వాలి. సో అది ఏం మార్చాం మనం? టీబీ అండర్ స్కోర్ నేమ్ డాట్ టెక్స్ట్. అండ్ సేమ్ అలానే ఎఫ్ డాట్ ఎల్విఎల్ డిఓబి డాట్ టెక్స్ట్ ఈక్వల్స్ టు డిటిపి డాట్ వాల్యూ డాట్ టు షార్ట్ డేట్ లోకి మనం నెక్స్ట్ ఎల్విఎల్ ఫోన్ నంబర్ డాట్ టెక్స్ట్ ఈక్వల్స్ టు టీబీ అండర్ స్కోర్ ఫోన్ నంబర్ డాట్ టెక్స్ట్. నెక్స్ట్ ఎఫ్ డాట్ ఎల్విఎల్ అడ్రస్ డాట్ టెక్స్ట్ ఈక్వల్స్ టు టీబీ అండర్ స్కోర్ అడ్రస్ డాట్ టెక్స్ట్. సో వాల్యూస్ ని మనం అసైన్ చేసాం అండ్ మరి దాన్ని కాల్ చేయాలి కదా. ఆబ్జెక్ట్ ని ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అండ్ ఆబ్జెక్ట్ ద్వారా దాంట్లో ఉన్న ఫీల్డ్స్ కి వాల్యూస్ ని అసైన్ చేసాం అండ్ మరి దాన్ని మనం షో చేయాలి కదా. సో ఎఫ్ డాట్ షో అండ్ అది షో అయిన తర్వాత మెయిన్ పేజ్ నేను హైడ్ చేయాలనుకుంటున్నా. అంటే ప్రస్తుతానికి మామూలుగా చూద్దాం, నెక్స్ట్ హైడ్ చేసుకోవచ్చు. సో నేమ్ ఇస్తున్నాను చూడండి, సమ్ డేట్ ఆఫ్ బర్త్, సమ్ ఫోన్ నంబర్. సో ఇక్కడ చూడండి నాకు వచ్చింది కదా, నేను ఇక్కడ ఇచ్చిన ఈ పేజ్లో ఇచ్చిన డీటెయిల్స్ అనేవి నాకు ఇక్కడ డిస్ప్లే అయినాయి, రైట్. అండ్ నేను ప్రింట్ అని బటన్ ప్రెస్ చేయగానే నాకు ఆ ప్యానెల్లో అక్కడ వచ్చిన డీటెయిల్స్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. అండ్ హియర్ నేను దీన్ని హైడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ పేజ్ నేను దిస్ డాట్ హైడ్ అంటే సరిపోతుంది. అంటే ఒకసారి చూడండి, సమ్ నేమ్, ఫోన్ నంబర్. సో చూడండి మెయిన్ పేజ్ అనేది నాకు హైడ్ అయిపోయింది. అండ్ దీన్ని నేను ఇక్కడ ప్రింట్ ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ దీనిలో ప్రింట్ నేనేం ప్రింట్ ఇవ్వాలనుకుంటున్నాను? ఇది ప్యానెల్ 2. సో ప్రింట్లో ప్రింట్ 1 అనే ఫంక్షన్ దిస్ డాట్ ప్యానెల్ 2ని నేను ప్రింట్ చేయమని ఇస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ప్రింట్ 1 అనే ఫంక్షన్ నాకు ఎక్కడి నుంచి వచ్చింది?
సో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూడండి, నేను print1 అనే ఫంక్షన్ తీసుకున్నాను. print1 అనే ఫంక్షన్ అనేది తీసుకున్నాను. సో ఈ కోడ్ అనేది మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది, చూడండి. రైట్. సో దీంట్లో ప్రింట్ డాక్యుమెంట్ తీసుకుంటాం. నెక్స్ట్ ప్రింట్ ప్రివ్యూ డైలాగ్ బాక్స్ తీసుకుంటాం. ఒకసారి చూడండి, వాల్యూస్ అనేది మళ్ళీ ఇస్తున్నాను నేను. సో ఇక్కడ చూడండి, నేను ఎప్పుడైతే ఇక్కడ ప్రింట్ అని ఇస్తున్నానో ఇక్కడ చూడండి, దీనిలోకి నాకు ప్రింట్ అవటానికి పేజ్ అనేది నాకు ఇక్కడ వచ్చేస్తుంది. రైట్. అంటే ఇక్కడ నేను క్రియేట్ చేసే పేజ్ సైజుని బట్టి A4లో 1/4 అనేది వస్తుంది అనమాట. అంటే మనం పేజ్ అలా క్రియేట్ చేసుకోవాలి. లేదంటే A4లో హాఫ్ అయినా తీసుకోవచ్చు అనమాట. అంటే మనం ఇక్కడ ఈ ప్యానల్ ఇక్కడ తీసుకునే ఈ పేజ్ని బట్టి ఉంటుంది మనకి అది. సో ఫామ్ 1లో మనం ఇక్కడ తీసుకున్న పేజ్ని బట్టి మనకు అక్కడ అలా వస్తుంది అనమాట. సో ప్యానల్ని మనం అలా ప్రింట్ చేస్తాం. అండ్ అలాగే ఒక ఫామ్ నుంచి ఎనదర్ ఫామ్లోకి డేటాని మనం ఇలా యాక్సెస్ చేసుకుని పంపిస్తాం. ఓకే. సో న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.